నమస్కారం ఈటీవీ న్యూస్ కు స్వాగతం ముఖ్యాంశాలు నరసాపురం సమీపంలో తీరం దాటిన మొంఠా తుఫాన్ ఈ మధ్యాహ్నానికి బలహీనపడుతుందన్న వాతావరణ శాఖ తుఫాన్ ప్రభావంతో ఏపీలోని పలు జిల్లాల్లో కురుస్తున్న భారీ వర్షాలు ఈదురుగాలులకు విరిగిన చెట్లు విద్యుత్ స్తంభాలు తుఫాన్ ప్రభావం సహాయ చర్యలపై 12 గంటల పాటు చంద్రబాబు సమీక్ష ఎప్పటికప్పుడు అధికారులకు సలహాలు సూచనలు తెలంగాణపైన ప్రభావం చూపుతున్న మొంఠా తుఫాను అన్ని జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసిన వాతావరణ శాఖ ఏపీలో కొత్తగా 2 జిల్లాల ఏర్పాటుకు ఉపసంఘం సిఫార్సు మార్కాపురం మదనపల్లె కేంద్రంగా ఉండాలని సూచన జూబ్లీహిల్స్ లో డివిజన్ల వారీగా మంత్రులకు ప్రచార బాధ్యతలు ఇంటింటికి వెళ్లి ఓట్లు అడగాలని ఏఐసీసీ దిశానిర్దేశం ఇజ్రాయెల్ హమాస్ శాంతి ఒప్పందానికి తూట్లు గాజాపై దాడులకు ఆదేశించిన నెతన్యాహు ప్రత్యర్థి తొలుత కాల్పులు జరిపిందని ఆరోపణ ఆంధ్రప్రదేశ్ను వణికించిన మొంఠా తీవ్ర తుఫాను ఎట్టకేలకు తీరం దాటింది. అర్ధరాత్రి నరసాపురం వద్ద తీరం దాటినట్లు భారత వాతావరణ శాఖ ప్రకటించింది. ఈ మధ్యాహ్నానికి ఇది భూభాగంపైనే బలహీన పడనుందని అధికారులు అంచనా వేస్తున్నారు. దీని ప్రభావంతో కోస్తాంధ్ర జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని, గంటకు 100 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. మొంఠా తీవ్ర తుపాను అర్ధరాత్రి 11 గంటల 30 నిమిషాల నుంచి 12 గంటల 30 నిమిషాల మధ్య తీరం దాటింది. మచిలీపట్నం, కాకినాడ ప్రాంతానికి సమీపంలో పశ్చిమ గోదావరి జిల్లా నర్సాపురం వద్ద తీరం దాటి భూభాగంపైకొచ్చింది. ప్రస్తుతం భూభాగం మీద మొంఠా తుపాను గమనం కొనసాగుతోందని భారత వాతావరణ శాఖ ప్రకటించింది. భూభాగం మీదే మొంఠా క్రమంగా బలహీనపడుతోందని తెలిపింది. ఇది ఉత్తర వాయవ్యంగా తెలంగాణ మీదుగా ప్రయాణించి ఈ మధ్యాహ్నానికి ఛత్తీస్గఢ్ వద్ద మరింత బలహీనపడుతుందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. విశాఖ, మచిలీపట్నంలోని డాప్లర్ వెదర్ రాడార్లు, ఆటోమేటిక్ వెదర్ స్టేషన్ల ద్వారా అధికారులు పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. మొంఠా తుపాను తీరం దాటే సమయంలో గంటకు 12 కిలోమీటర్ల వేగంతో కదిలింది. ఇదే సమయంలో గంటకు 85 నుంచి 95, గరిష్టంగా 105 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. తీరం దాటే ప్రక్రియ 3 నుంచి 4 గంటల పాటు కొనసాగింది. మొంఠా దాదాపు 18 గంటల పాటు తీవ్ర తుపానుగా కొనసాగింది. మొంఠా తీరం దాటినప్పటికీ గాలుల ప్రభావం కొనసాగుతోంది. గంటకు 85 నుంచి 95, గరిష్టంగా 105 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తున్నాయి. మొంఠా ప్రభావంతో నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అంచనా వేస్తోంది. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, ఏలూరు, ఎన్టీఆర్, కృష్ణా, గుంటూరు, పల్నాడు, బాపట్ల, నంద్యాల జిల్లాల్లో నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. కాకినాడ, అంబేద్కర్ కోనసీమ, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, ప్రకాశం, కడప, కర్నూలు, అనంతపురం జిల్లాల్లో భారీ వర్షాలు కురవొచ్చని, మిగిలిన ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. శ్రీకాకుళం, విశాఖపట్నం, విజయనగరం, తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లా తీరాల్లో సముద్రాలలో 3 మీటర్ల ఎత్తుకు పైగా ఎగిసిపడే ప్రమాదముందని, మత్స్యకారులు గురువారం వరకు వేటకు వెళ్లొద్దని విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం సూచించింది. ఈ మధ్యాహ్నం వరకు తీరం వెంబడి గరిష్టంగా గంటకు 110 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, మధ్యాహ్నానికి 80 కిలోమీటర్లకు, సాయంత్రానికి 65 కిలోమీటర్లకు తగ్గుతాయని అంచనా వేస్తోంది. కాకినాడ పోర్టుకు విశాఖలోని తుపాను హెచ్చరికల కేంద్రం మంగళవారం ఉదయం 10వ నంబరు ప్రమాద హెచ్చరిక జారీ చేసింది. విశాఖ, గంగవరం, కళింగపట్నం, భీమునిపట్నం పోర్టులకు 9వ నంబర్, మచిలీపట్నం, నిజాంపట్నం, కృష్ణపట్నం, వాడరేవు పోర్టులకు 8వ నంబరు హెచ్చరికలు జారీ చేసింది. మొంఠా తీవ్ర తుపాను ఉమ్మడి తూర్పు గోదావరి, ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాలపై తీవ్ర ప్రభావం చూపింది.
భారీ వర్షాలు కురవటంతో వాగులు వంకలు పొంగిపొర్లుతున్నాయి. ఎడతెరిపి లేని వర్షాలు, ఈదురుగాలులకు కొబ్బరి చెట్లు, విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. చాలా ప్రాంతాల్లో కరెంటు లేక ప్రజలు చీకట్లోనే ఉండాల్సి వచ్చింది. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను అధికారులు శిబిరాలకు తరలించారు. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాపై మొంథా తీవ్ర ప్రభావం చూపింది. మండపేట, ఉప్పలగుప్తం, కాట్రేనికోన ప్రాంతాల్లో చెట్లు విరిగిపడ్డాయి. విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. నిన్న సాయంత్రం నుంచి విద్యుత్ సరఫరా నిలిపేశారు. పెద్దాపురం, జగ్గంపేట, తుని, కాకినాడలో చెట్లు కూలగా క్రేన్లతో తొలగించారు. అంబేద్కర్ కోనసీమ జిల్లా మండపేటలో చెట్లు కూలి 12 విద్యుత్ స్తంభాలు, 2 ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిన్నాయి. తాళ్లపూడి మండలంలో ఇల్లు కుప్పకూలింది. ఆగిరిపల్లి మండలంలో చెరువులకు గండ్లు పడ్డాయి. కాకినాడలోని సముద్రం అల్లకల్లోలంగా మారింది. తీరంలో అలలు ఎగిసిపడ్డాయి. ఉప్పాడ, కొత్తపల్లి మండలం తుపాను గుప్పెట్లో చిక్కుకుని ప్రమాదకరంగా మారిపోయింది. సముద్రంలోని కెరటాలు ఊళ్లపైకి విరుచుకుపడ్డాయి. తీరంలోని ఇళ్లన్నీ నేలమట్టం కాగా చెట్లు కుప్పకూలి రహదారులు ధ్వంసమయ్యాయి. ఉప్పాడ, కాకినాడ బీచ్ రోడ్డు దాటి అలలు ఎగసిపడ్డాయి. కాకినాడ నగరంలోనూ తుపాను ప్రభావం కనిపించింది. కుంభాభిషేకం రేవు వద్ద భారీ ఈదురుగాలులు సంభవించాయి. పడవను ఒడ్డుకు చేర్చే క్రమంలో దుమ్ములపేటకు చెందిన యువ మత్స్యకారుడు సాయిరాం సముద్రంలో గల్లంతయ్యాడు. కేంద్రపాలిత ప్రాంతం యానాంలోనూ గాలుల ప్రభావం కనిపించింది. ఈదురుగాలులకు 20 చెట్లకు పైగా నేలకూలగా వెంటనే సిబ్బంది వాటిని తొలగించారు. తుపాను ప్రభావంతో కిర్లంపూడి మండలం కృష్ణవరంలో జాతీయ రహదారిపై వాహనాల్ని నిలిపేశారు. అత్యవసర వస్తువుల్ని తరలించే వాహనాల్ని మాత్రమే అనుమతించారు. తుపాను ప్రభావంతో కాకినాడ జిల్లాలోని ఏలేరుకు వరద నీరు భారీగా చేరుతోంది. తునిలోని ఆర్టీసీ బస్సుల్ని డిపోల్లో నిలిపివేశారు. బాపట్లలో మోంథా తుపాను ప్రభావంతో వీచిన భారీ ఈదురుగాలుల ధాటికి అనేక చోట్ల చెట్లు, విద్యుత్ స్తంభాలు నెలకొరిగాయి. భీమవారిపాలెం, సూర్యలంక రోడ్డు, మూలపాలెం, కర్లపాలెం, పార్లి, పిట్లవానిపాలెం, కొండబోట్లవారిపాలెం అనేక చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. భావన్నారాయణ స్వామి దేవాలయం దగ్గర చెట్లు విరిగిపడ్డంతో దేవాలయ ప్రహరీ గోడ కూలిపోయింది. చెట్ల కొమ్మలు విరిగి విద్యుత్ తీగలపై పడ్డంతో బాపట్ల అంతా అంధకారమైంది. చీరాల, పర్చూరు నియోజకవర్గాలు అతలాకుతలమయ్యాయి. చీరాల, వేటపాలెం, చినగంజాం, పర్చూరు, కారంచేడు మండలాల్లో ఈదురుగాలులతో కూడిన భారీ వర్షం కురిసింది. పందిళ్లపల్లిలో భారీ మర్రి చెట్టు రహదారిపై పడింది. ఈపురుపాలెం, స్వర్ణలలోనూ చెట్లు నేలకొరిగాయి. పర్చూరు మండలం ఉప్పుటూరు, వేటపాలెం మండలం కొత్తపేటలో విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. చీరాల మండలం తోటవారిపాలెం పంచాయతీలోని చంద్రమౌళి చేనేత కాలనీ నీట మునిగింది. చేనేత మగ్గం గుంటల్లోకి నీరు చేరింది. అద్దంకిలో నియోజకవర్గ పరిధిలో ఎడతెరిపి లేకుండా వర్షం కురిసింది. గుంటూరు జిల్లాల్లో మంగళవారం ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షానికి లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. జిల్లాలో పత్తి పంట వర్షాలకు తడిసిపోయింది. అరటి, కంద, బొప్పాయి గాలుల తీవ్రతకు దెబ్బతింటున్నాయి. గుంటూరు జిల్లాలో 99 పునరావాస కేంద్రాల్లో 5,983 మందికి ఆశ్రయం కల్పించారు. పల్నాడు జిల్లాలో 50 కుటుంబాల్ని పునరావాస కేంద్రాలకు తరలించారు. కృష్ణా జిల్లాలో తుపాను తీవ్ర ప్రభావం చూపుతోంది. గుడివాడలో ప్రధాన రహదారుల్లో చెట్లు నేలకూలాయి. ఫ్లైఓవర్ బ్రిడ్జి, ప్రభుత్వ ఏరియా హాస్పిటల్, గుడివాడ ముదినేపల్లి ప్రధాన రహదారిలో చెట్లు విరిగిపడ్డాయి. గుడివాడ, విజయవాడ ప్రధాన రహదారిలో 3 చోట్ల కూలిన చెట్లను విపత్తు స్పందన, అగ్నిమాపక శాఖ బృందాలు తొలగించాయి. ముదినేపల్లి ప్రధాన రహదారిలో కూలిన చెట్లను గుడివాడ రూరల్ పోలీసులు తొలగించారు. తుపాన్ ప్రభావిత ప్రాంతాలకు ప్రభుత్వం నుంచి 5-6గురితో ఓ బృందాన్ని పంపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో పంట నష్టం అంచనా వేయటం సహా టెక్నాలజీని వినియోగించుకొని నష్టాన్ని అధ్యయనం చేయాలని సూచించారు. ఆర్టీజీఎస్ నుంచి 12 గంటల పాటు నిరంతర సమీక్షలు చేసిన సీఎం శాఖల వారీగా చేపట్టాల్సిన పనులపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. మొంథా తుపాను ప్రభావంపై సీఎం చంద్రబాబు అర్ధరాత్రి వరకు సమీక్షలు నిర్వహించారు. ఉదయం 11:30 నుంచి అర్ధరాత్రి 11:30 వరకు ఆర్టీజీఎస్ కేంద్రం నుంచి వరుస సమీక్షలు నిర్వహించారు. ఆర్టీజీఎస్కు వచ్చిన సమాచారాన్ని విశ్లేషించి రియల్ టైంలో సమస్యల పరిష్కారానికి ఆదేశాలు జారీ చేశారు. చెట్ల తొలగింపు, సబ్స్టేషన్లలో సమస్యల్ని తక్షణం పరిష్కరించేలా కసరత్తు చేపట్టారు. సీసీ కెమెరాల ద్వారా క్షేత్రస్థాయిలో పరిస్థితిని పర్యవేక్షించారు. సీఎం చంద్రబాబుతో పాటు మంత్రులు లోకేష్, అనిత, నారాయణ ఆర్టీజీఎస్ కేంద్రంలోనే ఉన్నారు. చిన్న పల్లెటూరైనా, లంక గ్రామమైనా తుపాను సహాయక చర్యలు అందేలా సీఎం ఆదేశించారు. పునరావాస శిబిరాల్లో పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. మరోవైపు ఏపీలోని తుపాను పరిస్థితిపై కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ సీఎం చంద్రబాబుకు ఫోన్ చేసి విషయాలు అడిగి తెలుసుకున్నారు.
గ్రామ వార్డు సచివాలయాల సిబ్బందితో సీఎం 3 సార్లు టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. కోస్తాంధ్ర, రాయలసీమ జిల్లాల్లోనూ తుపాను ప్రభావం కనిపిస్తోందన్నారు. భీకర గాలులతో పలుచోట్ల చెట్లు విరిగిపడ్డాయని, వాటిని ఎప్పటికప్పుడు తొలగిస్తున్నామని సచివాలయం ఉద్యోగులు సీఎం దృష్టికి తెచ్చారు. బాధితులకు తక్షణ సాయం అందేలా గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది చూడాలని, స్థానిక పరిస్థితుల్ని ఉన్నతాధికారులకు తెలియజేయాలని దిశానిర్దేశం చేశారు. విద్యుత్ సరఫరా నిలిచిపోయిన చోట వెంటనే పునరుద్ధరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లో రాత్రి నుంచి రహదారులపై రాకపోకల నిలిపివేతకు ఆదేశాలిచ్చారు. ఆగిపోయిన వాహనదారులకు ఆహారం, తాగునీటి సరఫరా చెయ్యాలన్నారు. గ్రామ వార్డు సచివాలయాల వద్ద 3000 జనరేటర్లు ఏర్పాటు చేసినట్లు అధికారులు సీఎం దృష్టికి తీసుకొచ్చారు. క్షేత్రస్థాయి సిబ్బంది గ్రామ వార్డు సచివాలయాలు బేస్ క్యాంప్గా పనిచేయాలని సీఎం ఆదేశించారు. సహాయక చర్యల కోసం వాహనాలు, జేసీబీ, క్రేన్లు, ప్రొక్లైనర్లు ఉంచుకోవాలన్నారు. ప్రతి వాహనాన్ని, జేసీబీలను ఆర్టీజీఎస్ నుంచి అధికారులు లైవ్ ట్రాకింగ్ చేశారు. మరోవైపు తుపాన్ ప్రభావిత ప్రాంతాల్లోని గర్భిణుల క్షేమ సమాచారంపై ముఖ్యమంత్రి ఆరా తీశారు. వారిని సురక్షిత ప్రదేశాలకు తరలించాలని నిర్దేశించారు. కాల్వలు, చెరువులు, రోడ్లకు ఎక్కడైనా కోతలు, గుంతలు పడ్డాయనే సమాచారాన్ని పూర్తి స్థాయిలో పర్యవేక్షించాలని సీఎం ఆదేశించారు. నష్టానికి సంబంధించిన ప్రాథమిక అంచనాను కేంద్ర ప్రభుత్వానికి వీలైనంత త్వరగా పంపేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. తుపాను ప్రభావం తగ్గినందున యుద్ధ ప్రాతిపదికన విద్యుత్ పునరుద్ధరణ పనులు వేగంగా చేపట్టాలని సూచించారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న మంత్రులు, ఆయా జిల్లాల కలెక్టర్లు, క్షేత్రస్థాయి అధికారులతో సీఎం మాట్లాడారు. ప్రకాశం, బాపట్ల, కృష్ణా, పశ్చిమ, తూర్పుగోదావరి, కాకినాడ జిల్లాల కలెక్టర్లతో టెలిఫోన్లో మాట్లాడి తీవ్రతపై ఆరా తీశారు. ఏలేశ్వరం, బుడమేరు వాగుల్లో ప్రవాహాలపైన సమాచారం అడిగి తెలుసుకున్నారు. ఏలేశ్వరం రిజర్వాయర్కు 2 రోజుల్లో 3 టీఎంసీల వరకు ప్రవాహం రావొచ్చని అధికారులు సీఎంకు వివరించారు. మొంతా తుపాను ప్రభావం తెలంగాణలోనూ భారీగానే ఉంటుందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది. రాగల 24 గంటల్లో తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించింది. ఈ నేపథ్యంలో తెలంగాణలో అన్ని జిల్లాలకు ఆంధ్రప్రదేశ్లోని వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. మొంతా ప్రభావంతో హైదరాబాద్లో పలుచోట్ల మబ్బులు అలుముకున్నాయి. జోరు వాన కురవడంతో వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. ఈ వర్షానికి రహదారులపై వర్షపు నీరు నిలిచింది. పలుచోట్ల ట్రాఫిక్ అంతరాయం ఏర్పడింది. మొంతా ప్రభావంతో అన్నదాతలు సైతం కుదేలవుతున్నారు. నిజామాబాద్ జిల్లా డిచ్పల్లి, ఇందల్వాయి, ధర్పల్లి మండలాల్లో వర్షం కురవడంతో కొనుగోలు కేంద్రాల్లో ఆరబోసిన ధాన్యం తడిసి ముద్దైంది. వారం రోజుల నుంచి ఆరబెట్టిన ధాన్యం ఆకస్మికంగా వచ్చిన వానకు వరద పాలైందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం వెంటనే ధాన్యం కొనుగోలులు వేగవంతం చేయాలని కోరుతున్నారు. జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం బృందాలతో సమన్వయం చేసుకుంటూ ట్రాక్, రైలు కార్యకలాపాల భద్రతపై దృష్టి సారించాలని దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్ కుమార్ శ్రీవాస్తవ అధికారులను ఆదేశించారు. మెక్డొనాల్డ్ కంపెనీ తన కొత్త అంతర్జాతీయ కార్పొరేట్ కార్యాలయాన్ని హైదరాబాద్లో నెలకొల్పనుంది. హైటెక్ సిటీలో 4 అంతస్తుల్లో 1,56,496 చదరపు అడుగుల విస్తీర్ణంలో శాశ్వత గ్లోబల్ క్యాపబిలిటీ సెంటర్ జీసీసీ ఏర్పాటు చేయనుంది. ఆ జీసీసీ సెంటర్ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు నేడు ప్రారంభించనున్నారు. హైదరాబాద్ను గ్లోబల్ టెక్నాలజీ హబ్గా మరింత బలోపేతం చేయడంలో ఈ జీసీసీ దోహదపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. కంపెనీ హైదరాబాద్ ఆఫీసులో వివిధ రకాల ఉద్యోగాల కోసం ఇప్పటికే చురుగ్గా నియామక ప్రక్రియ చేపట్టింది. తొలి దశలో 500 మందికి ఉద్యోగ అవకాశాలు, దశల వారీగా సుమారు 2000 మందికి ఉపాధి లభిస్తుందని ప్రభుత్వం పేర్కొంది. దీనికి అదనంగా మెక్డొనాల్డ్ తన సామాజిక ప్రభావ కార్యక్రమమైన రోనాల్డ్ మెక్డొనాల్డ్ హౌస్ ప్రోగ్రాంను హైదరాబాద్కు విస్తరించినట్లు ప్రకటించింది. తెలంగాణను రాబోయే 5 ఏళ్లలో దేశ ఏరో ఇంజిన్ రాజధానిగా తీర్చిదిద్దాలన్నదే తమ ప్రభుత్వ సంకల్పమని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. ఈ లక్ష్య సాధనకు అంతర్జాతీయ, జాతీయ దిగ్గజ ఏరో సంస్థలు రాష్ట్రంలో కొత్తగా పెట్టుబడులు పెట్టేలా సమగ్ర రోడ్ మ్యాప్ను సిద్ధం చేస్తున్నామని చెప్పారు. టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ లిమిటెడ్, సాఫ్రాన్ ఎయిర్ క్రాఫ్ట్ ఇంజిన్స్ సంయుక్తంగా 425 కోట్ల పెట్టుబడితో ఆదిభట్లలో ఏర్పాటు చేసిన ఏరో ఇంజిన్ రొటేటివ్ కాంపోనెంట్స్ కంపెనీని వర్చువల్గా ఆయన ప్రారంభించారు. కొత్తగా ఏర్పాటు చేసిన కంపెనీలో ఎయిర్బస్, బోయింగ్ సంస్థలు లీప్ ఇంజన్ల తయారీలో వినియోగించే బేరింగ్ హౌసింగ్లో లో ప్రెషర్ టర్బైన్ షాఫ్ట్ తయారవుతాయని తెలిపారు. ఫలితంగా తెలంగాణ బ్రాండ్ విశ్వవ్యాప్తం అవడంతో పాటు కొత్తగా 500 మందికి ఉపాధి లభిస్తుందన్నారు. హైదరాబాద్ అంటే కేవలం సిటీ ఆఫ్ పర్ల్స్ మాత్రమే కాదని అన్ని రంగాల్లో అభివృద్ధి చెందే విధంగా చిత్తశుద్ధితో కృషి చేస్తున్నామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్లో మార్కాపురం, మదనపల్లె కేంద్రాలుగా 2 కొత్త జిల్లాల ఏర్పాటుకు మంత్రివర్గ ఉపసంఘం సిఫార్సు చేసింది. కొత్త రెవెన్యూ డివిజన్లుగా పుంగనూరు లేదా పీలేరు, అద్దంకి, గిద్దలూరు, మడకసిరను ప్రతిపాదించింది.
సీఎం ఆదేశాలతో నేడు మరోసారి సమావేశం కానున్న ఉపసంఘం మరిన్ని మార్పులు చేర్పులను పరిశీలించనుంది. అల్లూరి జిల్లాలోని చింతూరు, రంపచోడవరం రెవెన్యూ డివిజన్లను తూర్పు గోదావరి జిల్లాలో కలపాలని, జిల్లాలో రెవెన్యూ డివిజన్లు, మండలాలు, గ్రామాల సరిహద్దుల్లో మార్పులు చేర్పులపై ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం ప్రాథమిక నివేదికలో వెల్లడించింది. మార్కాపురం, మదనపల్లె కేంద్రాలుగా 2 కొత్త జిల్లాలు, పుంగనూరు లేదా పీలేరు, అద్దంకి, గిద్దలూరు, మడకసిర కేంద్రాలుగా 4 రెవెన్యూ డివిజన్లు ఏర్పాటు చేయాలని సూచించింది. 10 జిల్లాల్లోని రెవెన్యూ డివిజన్లు, మండలాల్లో మార్పు చేర్పులు చెయ్యాలని ప్రతిపాదించింది. అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాజంపేట ఏర్పాటయ్యే అవకాశం ఉంది. ఉపసంఘం రూపొందించిన ప్రాథమిక నివేదికపై సచివాలయంలో జరిగిన సమావేశంలో సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చర్చించారు. గత ప్రభుత్వ హయాంలో చేసిన అశాస్త్రీయమైన విభజనను సరిదిద్దేందుకు దీన్ని ఉపయోగించుకోవాలని, రెవెన్యూ డివిజన్లపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని నిర్దేశించారు. అందుకనుగుణంగా ఉపసంఘం నేడు మరోసారి సమావేశమై చర్చించి నివేదిక తయారు చేయనుంది. చింతూరు, రంపచోడవరం డివిజన్ల పరిధిలోని గ్రామాలు జిల్లా కేంద్రమైన పాడేరుకు దూరంగా ఉన్నాయి. వీటితో ప్రత్యేక జిల్లా ఏర్పాటు చేసినా చిన్నదిగా అవుతుంది. రాష్ట్రంలో ఇప్పటికే 26 జిల్లాలున్నాయి. ఈ నేపథ్యంలో ఈ 2 డివిజన్లను తూర్పుగోదావరి జిల్లాలో కలపాలని ప్రతిపాదించారు. దీంతో ఆ జిల్లాలో రెవెన్యూ డివిజన్ల సంఖ్య 4 అవుతుంది. మండలాల సంఖ్య 19 నుంచి 30కి పెరుగుతుంది. అల్లూరు జిల్లాలో పాడేరు రెవెన్యూ డివిజన్ మాత్రమే ఉంటుంది. 11 మండలాలకే పరిమితమవుతుంది. పోలవరం ముంపు మండలాల ప్రజలకు ఏ నియోజకవర్గాల్లో పునరావాసం కల్పిస్తే వారిని ఆ జిల్లాలోకే చేర్చే అవకాశం ఉంది. మార్కాపురం కొత్త జిల్లా ఏర్పాటుతో అక్కడ గిద్దలూరు కేంద్రంగా మరో రెవెన్యూ డివిజన్ ప్రతిపాదించారు. దీంతో ఈ జిల్లాలో మార్కాపురం, కనిగిరితో కలిపి 3 రెవెన్యూ డివిజన్లుంటాయి. అద్దంకి డివిజన్ ఏర్పాటు ద్వారా ప్రకాశం జిల్లాలో 3 డివిజన్లవుతాయి. బాపట్ల జిల్లాలోని అద్దంకి, నెల్లూరు జిల్లాలోని కందుకూరు నియోజకవర్గాల్ని ప్రకాశం జిల్లాలో కలపాలని ప్రతిపాదించారు. నెల్లూరు జిల్లాలోని కందుకూరు డివిజన్ ప్రకాశం జిల్లాలోకి, ఇదే సమయంలో గూడూరు రెవెన్యూ డివిజన్ను తిరుపతి జిల్లా నుంచి నెల్లూరు జిల్లాలోకి కలపాలని నివేదికలో ప్రతిపాదించారు. చిత్తూరు జిల్లాలోని నగరి రెవెన్యూ డివిజన్ను తిరుపతి జిల్లాలో కలపాలని సిఫార్సు చేశారు. మరోవైపు మంత్రివర్గ ఉపసంఘం చేసిన ప్రతిపాదనలపై పలు నియోజకవర్గాల్లోని ప్రజలు, ప్రజాప్రతినిధుల్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. వైసీపీ హయాంలో ఏకపక్షంగా చేసిన జిల్లాల విభజనను సరిచేయడం అంటే ఇదా అని పెదవి విరుస్తున్నారు. ఉదాహరణకు గన్నవరం, పెనమలూరు నియోజకవర్గాలు విజయవాడ నగరంలో భాగంగా ఉన్నాయి. వైసీపీ ప్రభుత్వం ఈ 2 నియోజకవర్గాల్ని కృష్ణా జిల్లాలో కలిపింది. విజయవాడ నగరం 3 వంతులు ఎన్టీఆర్ జిల్లాలో ఉంటే 1 వంతు కృష్ణా జిల్లాలో ఉంటుంది. ఇదే ఇబ్బందికరం. వాటిని సరిచేయాల్సిన బాధ్యత మంత్రివర్గ ఉపసంఘంపై లేదా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. సర్వీసులో ఉన్న టీచర్లు తప్పనిసరిగా టెట్ రాయాలని సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై రివ్యూ పిటిషన్ వేస్తామని ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ స్పష్టం చేశారు. సుప్రీంకోర్టు తీర్పుపై ఉపాధ్యాయుల ఆందోళనలపై చర్చించేందుకు తెలుగుదేశం ఎమ్మెల్సీలు సచివాలయంలో మంత్రి నారా లోకేష్ ను కలిశారు. 2010కి ముందు డిఎస్సీల ద్వారా ఎంపికైన ఇన్ సర్వీస్ ఉపాధ్యాయుల ఆందోళన నేపథ్యంలో సుప్రీంకోర్టు తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం రివ్యూ పిటిషన్ వేయాలని మంత్రిని కోరారు. 20 నుంచి 25 ఏళ్ల వరకు సర్వీసు పూర్తి చేసిన తర్వాత టెట్ క్వాలిఫై కాని పక్షంలో ఉపాధ్యాయులుగా అనర్హులపై సుప్రీం ఉత్తర్వులతో టీచర్ల తీవ్ర ఆవేదనను మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. 5 ఏళ్లలోపు సర్వీసు ఉన్నవారు కూడా ప్రమోషన్ పొందాలంటే టెట్ తప్పనిసరి అని పేర్కొన్నారని వివరించారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం టెట్ నిర్వహిస్తామని తెలియజేస్తూనే ఉపాధ్యాయుల ఆకాంక్షలకు అనుగుణంగా రివ్యూ పిటిషన్ దాఖలు చేస్తామని లోకేష్ హామీ ఇచ్చినట్లు ఎమ్మెల్సీలు వెల్లడించారు. ఆంధ్రప్రదేశ్లో అంతర్గత జలమార్గాల అభివృద్ధికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్య ఒప్పందం కుదిరింది. ముంబైలో జరుగుతున్న ఇండియా మారిటైమ్ వీక్ 2025లో ఇన్లాండ్ వాటర్వే అథారిటీ ఆఫ్ ఇండియాతో ఏపీ ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఎంఓయూ కుదుర్చుకుంది. ఏపీ మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి అధికారులు ఎంఓయూపై సంతకాలు చేశారు. ఈ ఒప్పందం ప్రకారం ఏపీలో 150 కోట్ల రూపాయల పెట్టుబడులు పెట్టనున్నట్లు ఇన్లాండ్ వాటర్వేస్ అథారిటీ ఆఫ్ ఇండియా తెలిపింది. ఏపీలో అంతర్గత జలమార్గాలను బలోపేతం చేయడమే లక్ష్యంగా నిధులు వెచ్చించనున్నట్లు వెల్లడించింది. ఈ ఒప్పందంతో ఏపీలో అంతర్గత జలమార్గాల అభివృద్ధి చెందుతాయని మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. రాష్ట్రంలో అంతర్గత జలమార్గాల అభివృద్ధితో సరుకు రవాణా వ్యయం భారీగా తగ్గనుందని మంత్రి తెలిపారు. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో విస్తృతంగా ప్రచారం చేసేందుకు మంత్రులు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు, కార్పొరేషన్ చైర్మన్లను కాంగ్రెస్ రంగంలోకి దించింది. నియోజకవర్గ ఉప ఎన్నికల పర్యవేక్షణ బాధ్యతలు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు అప్పగించడంతో పాటు ప్రతి డివిజన్కు 2 మంత్రులను ఇన్ఛార్జీలుగా నియమించింది. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న కాంగ్రెస్ విజయం కోసం పక్కా వ్యూహాన్ని అమలు చేస్తోంది.
సీఎం, ఉప ముఖ్యమంత్రి మినహా మిగతా మంత్రులందరికీ ప్రచార బాధ్యతల్ని అప్పగించింది. ఒక్కో డివిజన్లో 2 మంత్రులు వ్యక్తిగతంగా బాధ్యతలు తీసుకుని ప్రచారం చేయడమే కాకుండా కార్యక్రమాలన్నింటినీ పక్కాగా అమలు చేయాలని పార్టీ సూచించింది. వచ్చే నెల 9న ప్రచారం గడువు ముగిసే వరకు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ముఖ్యనేతలు ఎవరూ హైదరాబాద్ విడిచి వెళ్లరాదని స్పష్టం చేసింది. నియోజకవర్గంలోని డివిజన్ల వారీగా మంత్రులకు బాధ్యతలు అప్పగించారు. బోరబండ డివిజన్కు మంత్రి సీతక్క, సోమాజిగూడకు మంత్రులు శ్రీధర్ బాబు, అడ్లూరి లక్ష్మణ్, షేక్పేటలో కొండా సురేఖ, వివేక్కు అప్పగించారు. ఎర్రగడ్డ డివిజన్ బాధ్యులుగా మంత్రులు దామోదర రాజనరసింహ, జూపల్లి కృష్ణారావును నియమించారు. యూసుఫ్గూడ డివిజన్ బాధ్యతల్ని మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొన్నం ప్రభాకర్కు అప్పగించారు. వెంగళరావు నగర్ బాధ్యతల్ని మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, వాకిటి శ్రీహరికి అప్పగించారు. రెహమత్ నగర్ డివిజన్ ఇన్ఛార్జీలుగా మంత్రులు కోమటిరెడ్డి వెంకట్రెడ్డి, పొంగులేటి శ్రీనివాసరెడ్డికి బాధ్యతలు అప్పగించారు. ఆయా మంత్రులంతా పోలింగ్ బూత్ల వారీగా పర్యవేక్షణ చేయనున్నారు. వివిధ వర్గాల ఓటర్లను, వారి కుటుంబాల ఓటర్లను నేరుగా కలుస్తూ ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాల్ని గడప గడపకు వివరిస్తూ ఎన్నికల ప్రచారం చేయనున్నారు. నియోజకవర్గ ఉప ఎన్నికల పర్యవేక్షణ బాధ్యతలు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు అప్పగించారు. అమెరికా మధ్యవర్తిత్వంతో హమాస్, ఇజ్రాయెల్ మధ్య కుదిరిన శాంతి ఒప్పందానికి తూట్లు పడ్డాయి. గాజాపై శక్తివంతమైన దాడులు చేయాలని తమ సైన్యాన్ని ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహు ఆదేశించారు. వెంటనే దాడులు ప్రారంభమయ్యాయి. పలుచోట్ల బాంబుల శబ్దాలు వినిపించాయి. దక్షిణ గాజాలో తమ బలగాలపై హమాస్ కాల్పులు జరిపిందని, అందుకే ఈ ఆదేశాలిచ్చినట్లు నెతన్యాహు వెల్లడించారు. మరోవైపు ఇజ్రాయెల్ తీరును హమాస్ నిరసించింది. మృతదేహాల అప్పగింతను ఆలస్యం చేస్తామని హెచ్చరించింది. హమాస్ ఇంకా 13 మృతదేహాలను అప్పగించాల్సి ఉంది. హమాస్ సోమవారం రాత్రి అప్పగించిన ఓ బందీ మృత శరీర భాగాలు 2 ఏళ్ల కిందట గాజాలో తమ బలగాలు స్వాధీనం చేసుకున్న మృతుడికి సంబంధించినవని నెతన్యాహు అంతకుముందు ఆరోపించారు. ఇది కాల్పుల విరమణ ఒప్పంద ఉల్లంఘనేనని స్పష్టం చేశారు. దీనిపై ఎలా స్పందించాలనే అంశంలో నిర్ణయం తీసుకునేందుకు భద్రతాధికారులతో నెతన్యాహు సమావేశం నిర్వహించారు. భేటీ ముగిసిన కొద్ది గంటల తర్వాత గాజాపై ఇజ్రాయెల్ దళాలు దాడులు ప్రారంభించాయి. అటు గాజాలో దాడులకు ముందే ఇజ్రాయెల్ అమెరికాకు తెలియజేసినట్లు తెలుస్తోంది. మాదక ద్రవ్యాలను తరలిస్తున్నారన్న అనుమానంతో తూర్పు పసిఫిక్ మహాసముద్రంలోని పడవలపై అమెరికా దాడులు చేపట్టింది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఆదేశాలతో డ్రగ్స్ తీసుకెళ్తున్న ఉగ్ర సంస్థలకు సంబంధించిన 4 నౌకలపై తమ సైన్యం 3 దాడులు చేసినట్లు అమెరికా రక్షణ మంత్రి పీట్ హెగ్సెత్ సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ప్రకటించారు. ఆ దాడులకు సంబంధించిన దృశ్యాలను ఆయన ఎక్స్లో విడుదల చేశారు. ఈ దాడుల్లో 14 మంది మృతి చెందారని, 1 మాత్రమే ప్రాణాలతో బయటపడ్డారని వెల్లడించారు. ఆ వ్యక్తిని మెక్సికో అధికారులు రక్షించారని, అతడిని అమెరికాకు అప్పగిస్తారా లేదా అన్న విషయంపై స్పష్టత లేదని హెగ్సెత్ చెప్పారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఇవాళ భారత వైమానిక దళానికి చెందిన రఫేల్ యుద్ధ విమానంలో గగన విహారం చేయనున్నారు. హర్యానాలోని అంబాలా వైమానిక స్థావరం ఇందుకు వేదిక కానుంది. మాజీ రాష్ట్రపతులు అబ్దుల్ కలాం, ప్రతిభా పాటిల్ గతంలో సుఖోయ్ 30 ఎంకేఏ యుద్ధ విమానంలో విహరించారు. ముర్ము 2023 ఏప్రిల్ 8న ఇదే ఫైటర్ జెట్లో గగనయానం చేశారు. ఇప్పుడు రఫేల్ యుద్ధ విమానంలో రాష్ట్రపతి పయనించనున్నారు. ఈ జెట్లను ఈ ఏడాది మే నెలలో ఆపరేషన్ సింధూర్లో ఉపయోగించారు. వీటి సాయంతో నాడు పాకిస్తాన్లో ఉగ్ర శిబిరాలపై భారత్ దాడులు చేసింది.